హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతుంది వచ్చేసి ది ఆల్ న్యూ 2025 ఆల్ట్రోజ్ అకాంప్లిష్డ్ ప్యూర్ ఎస్ వేరియంట్ని. దీంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఇస్తున్నాడు, ఎంత ప్రైస్ పడుతుంది, మొత్తం చెప్పడం జరుగుతుంది. నేను మీ విజయకృష్ణ జోగా. ఫస్ట్ మనం చెప్పుకోబోయేది హార్ట్ ఆఫ్ ది కార్ గురించి. దీంట్లో మనకు వచ్చేసి 1.2 లీటర్ రివర్ట్రాన్ ఇంజన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది 3 సిలిండర్ ఇంజన్. దీంట్లో మనకైతే 87 మనకు పవర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 115 న్యూటన్ మీటర్ టార్క్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఆల్ట్రోజ్ ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం, వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ వెహికల్స్ ఇన్ టాటా అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఇంజన్తో ఉన్న వెహికల్స్ కూడా మనకి మోస్ట్ రిలయబుల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఫేస్ లిఫ్ట్లో మనకైతే ఫీచర్స్ పరంగా మారింది కానీ ఇంజన్ పరంగా అయితే ఏమీ మారలేదు. సేమ్ ఇంజన్, సేమ్ పవర్, సేమ్ టార్క్ అంతా సేమ్గానే ఉంది. ఏ విధంగా మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఒకవేళ మనం పర్చేస్ చేసుకుందాం అనుకున్నా సరే. నెక్స్ట్ మనం ఫస్ట్ చెప్పుకోవాలనుకుంటే దీంట్లో మనకు మేజర్ అప్డేట్ ఏమన్నా అనిపిస్తుంది, చూడంగానే మనకు గ్రాస్ప్ అవుతుంది ఇది 2025 మోడల్ అని చెప్పుకోవడానికి. మనకైతే ఫ్రంట్ హెడ్ లైట్స్ అనేవి మొత్తం ప్రాపర్ ఎల్ఈడి అయిపోయింది. అది కూడా మొత్తం ప్రొజెక్టర్ లైట్ సెటప్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కింద అయితే మనకి ఫాగ్ ల్యాంప్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొద్దిగా ఎయిర్ కర్టన్స్ అనేవి చూసుకోవచ్చు. ఎప్పుడైతే మనం మంచి ఓవర్ స్పీడ్స్ వెళ్తామో స్టెబిలిటీ కోసం ఎయిర్ కర్టన్స్ అనేవి మంచిగా వర్క్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకి మంచి పియానో బ్లాక్ ఫినిష్లో ఈ గ్రిల్ అయితే కొద్దిగా మార్చడం జరిగింది లుక్స్ అయితే. దాంతోపాటు ఇక్కడ మనకి ఇది ఇన్బిల్ట్ 360 డిగ్రీ కెమెరాస్తో పాటు వస్తుంది కాబట్టి మనకి ఫ్రంట్ అయితే కెమెరా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఈ రైట్ సైడ్ ప్రొఫైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే మేజర్ అప్డేట్ వచ్చేసి దీంట్లో అలవీల్ సెటప్ అనేది అయితే మొత్తం మారిపోవడం జరిగింది. అలాగే టైర్ ప్రొఫైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది ఇన్బిల్ట్ 16 ఇంచ్ టైర్తో పాటు వచ్చింది. అలాగే మనకి ఇది 165/80 ఎంఆర్ఎఫ్ టైర్ ఇవ్వడం జరిగింది దీనికి. అది మనం మంచిది అని చెప్పి అనుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ మేజర్ అప్డేట్ వచ్చేసి దీంట్లో మనకి పియానో బ్లాక్ ఫినిష్తో సైడ్ మిర్రర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది ఆటో ఫోల్డ్ ఫీచర్స్తో పాటు వస్తున్నాయి. దీంట్లోనే మనకి సైడ్ ఇండికేటర్స్ అనేవి ఇన్బిల్ట్గా ఉన్నాయి. అలాగే మనకి ఇన్బిల్ట్ 360 డిగ్రీ కెమెరా వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఇక్కడ మనకి ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే 2025 ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్లో మనం చెప్పుకోదగ్గ బెస్ట్ ఫీచర్ ఏమైనా ఉందంటే దీంట్లో మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీనికి డ్రైవర్ సైడ్ వచ్చేసి రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఇచ్చాడు. సేమ్ మనం బ్యాక్ సైడ్ చెప్పుకోవాలనుకుంటే బ్యాక్ సైడ్ ఏదైతే ఆల్ట్రోజ్కి మనం లుక్ ఎన్హాన్స్ చేసే ఫీచర్ ఉండిద్దో అలాగే ఇవ్వడం జరిగింది డోర్ హ్యాండిల్ అనేది. అలాగే మనం డోర్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఆల్ట్రోజ్ ఎప్పుడు ఓపెన్ అయినట్టే మనకి 90 డిగ్రీస్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈజీగా మనం ఎక్కడానికి దిగడానికి కంఫర్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్ ఎక్కాలన్నా దిగాలన్నా సరే కంఫర్ట్గా ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనం రేర్ ప్రొఫైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే రేర్ ప్రొఫైల్ మొత్తం ఎల్ఈడి సెటప్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి రేర్ వైపర్ డీఫాగర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఆల్ట్రోజ్ బ్యాడ్జింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనం బూట్ స్పేస్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ పేపర్ మీద కొలతలన్నీ చెప్పడం వేస్ట్, కానీ ఒక నలుగురికి డీసెంట్గా ఒక 4 డేస్ ట్రిప్కి అయితే ఈజీగా లగేజ్ సరిపోద్దని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం వీల్ గురించి చెప్పుకోవాలనుకుంటే స్పేర్ వీల్ బ్రిడ్జ్ స్టోన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎలా అయితే కాదు, నార్మల్ వీల్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇది 16 ఇంచ్ వీలే ఇచ్చారు. ఇందులో కాస్ట్ కటింగ్ అయితే ఏం జరగలేదు, కానీ ఎలా వీల్ ఇచ్చుంటే ఇంకొద్దిగా బాగుండేది. నెక్స్ట్ మనం చెప్పుకుంటే ఇంకో బెస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి సెంటర్ ఆర్మ్రెస్ట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2 కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. అలాగే మనం చిల్డ్రన్స్ చైల్డ్ లాక్ ఐసోఫిక్స్ సీట్స్ కూడా ఫిక్స్ చేసుకోవడానికి రేర్ మనకి ఇచ్చారు. దాంతోపాటు మంచిగా అండర్ థై సపోర్ట్ ఉండడానికి కొద్దిగా స్పేస్ ఇవ్వడం జరిగింది. మంచి క్వశ్చన్ కూడా ఉంది చూసుకోవడానికి. అలాగే ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ అనేది నా హైట్కి అడ్జస్ట్ అయ్యి ఉంది. నా హైట్కి నేను చూసుకోవచ్చు. మంచి లెగ్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అండర్ థై సపోర్ట్ కూడా బాగానే ఉంది. ఇంకా హెడ్ రూమ్ గురించి చెప్పుకోవాలనుకుంటే అది కూడా ఎడిక్వేట్గానే ఉంది, ఏ ప్రాబ్లం ఉండదు. సెంటర్లో ముగ్గురు కూర్చొని వెళ్ళొచ్చు అంటే సిటీలో అయితే ఏ ప్రాబ్లం ఉండదు, కంఫర్ట్గా వెళ్ళొచ్చు. అదే వేరే హైవేస్ మీద వెళ్ళే లెక్క అయితే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే సెంటర్లో హంప్ అయితే లేదు, కానీ మనం కూర్చోడానికి కొద్ది కంఫర్ట్ అయితే ఉండదు. వేరే 4 మెంబర్స్ కార్లో వెళ్తున్నారంటే చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే మనకి 4 కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు, ఏ ప్రాబ్లం ఉండదు, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే బ్యాక్ సీట్స్ వాళ్ళకి సెంటర్లో ఏసీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ బెస్ట్ ఫీచర్ ఏంటంటే 2025 ఆల్ట్రోజ్లో వెనక్కి కూర్చుండేవాడికి కూడా 65 వాట్ అవుట్పుట్తో మనకి సి టైప్ కనెక్టివిటీతో కేబుల్ ఇచ్చాడు. మనం చాలా బెస్ట్ అనుకోవచ్చు. అలాగే మనం సీట్కి చూసుకుంటే మనకి ఇక్కడ మంచి స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి విండో కంట్రోల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకి రేర్ సీట్ కూర్చునేవాడికి కొద్ది క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇది ఇన్బిల్ట్ మనకి 6 స్పీకర్స్ అండ్ 2 ట్విటర్స్తో పాటు రావడం జరుగుతుంది. అది హార్మన్ కార్డన్తో దాని ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ డోర్ ఓపెనర్కి మాత్రం కొద్ది క్రోమ్ గార్నిష్ ఇవ్వడం జరిగింది. డోర్ లాక్ చేయడానికి అన్లాక్ చేయడానికి ఇక్కడ ఉంది.
నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ మనకి స్టోరేజ్ అదే గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకి కోట్ హుక్ కూడా ఇచ్చారు. ఎప్పుడైనా అఫీషియల్గా వెళ్ళాలనుకుంటే కోట్ ఇక్కడ హ్యాంగ్ చేసుకుని వెళ్ళొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే మనకి ఇన్బిల్టే ఇది 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగింగ్స్ అని ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి, ఏ ప్రాబ్లం ఉండదు. టాటా అంటే ఆబ్వియస్లీ బిల్డ్ క్వాలిటీకి పెట్టింది పేరు. అలాగే మనం చెప్పుకోవాలనుకుంటే ఇక హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో వస్తున్న ఏకైక కార్ ఆల్ట్రోజే, ఇంకా దేంట్లోనూ లేదు. మనం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు సేఫ్టీ గురించి తీసుకోవాలనుకుంటే. అలాగే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు స్టాండర్డ్గా, ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే దీంట్లో బెస్ట్ కంఫర్టబుల్ సీట్ వచ్చేసి ఇదే. ఎందుకంటే కూర్చుంటే ఎంత కంఫర్టబుల్గా ఉందంటే ఇది చూసుకోవచ్చు. నాకు సైడ్ అయితే మొత్తం నన్ను ఏదో పక్క నుంచి హోల్డ్ చేసి పట్టుకున్నట్టు మంచి కంఫర్టబుల్గా ఉంది ఈ సీట్ అయితే. మనం ఇంకా కావాలనుకుంటే వెనక రిక్లైన్ చేసుకోవచ్చు, చాలా హ్యాపీగా ఉండేది. మనం ఆరామ్సే వెళ్ళొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనం గ్లవ్ బాక్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇదైతే మనకి కోల్డ్ గ్లవ్ బాక్స్ ఇవ్వడం జరిగింది. పైన మనకైతే ట్యాబ్లెట్ హోల్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 2 కప్ హోల్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది కూలింగ్గా మనకి. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ మంచి స్టోరేజ్ అయితే ఉంది. మనం డాక్యుమెంట్స్ ఏమైనా స్టోర్ చేసుకోవాలనుకున్నా ప్రాబ్లం అయితే ఉండదు, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే దీనికి మోస్ట్ కంఫర్టబుల్ పొజిషన్ ఆఫ్ దిస్ కార్లో మనం ఉన్నాం ఇప్పుడైతే. నాకైతే ఆబ్వియస్లీ డ్రైవింగ్ సీటే చాలా ఇష్టం. డ్రైవింగ్ సీట్ చుట్టుపక్కల మొత్తం మనకి కాక్పిట్లో మనకి ఏం కంట్రోల్స్ ఇచ్చాడో మొత్తం చెప్పడం జరుగుతుంది, చూడండి ఒకసారి. ఈ బెస్ట్ ఫీచర్స్ ఏంటంటే మనకి ఇది ఆటో IRVMs కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇన్బిల్టే లోపల నుంచే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ORVMs అనేవి. దాంతోపాటు మనకి డ్రైవర్ సైడ్ మనకి 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ బటన్ ఇచ్చాడు. మిగతా త్రీ మాత్రం మనం నార్మల్గానే మాన్యువల్గా కింద దింపుకో 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ బటన్స్ అయితే లేవు. దాంతోపాటు మనకి విండోస్ లాక్ చేసుకోవడానికి అన్లాక్ చేసుకోవడానికి బటన్ ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ మనం ఇంకో బెస్ట్ ఫీచర్ చెప్పుకోవడానికి ఇంజన్ స్టాప్ బటన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి మంచి స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఈ స్టీరింగ్ వీల్ గురించి చెప్పుకోవాలి. ఇదైతే ఫుల్లీ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్. దీంట్లో అయితే మనకి స్టీరింగ్ అనేది 2-way అడ్జస్టబుల్, ఓన్లీ హైట్ మాత్రమే అడ్జస్ట్ అవుతుంది, రీచ్ అయితే రావట్లేదు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఈ స్టీరింగ్ వీల్ మనకి ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకు వాయిస్ కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్ కంట్రోల్స్ మొత్తం లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే దీనికి క్రూజ్ కంట్రోల్స్ మొత్తం రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో మనం బెస్ట్ ఫీచర్స్ చెప్పుకోవాలనుకుంటే దీంట్లో మనకి వచ్చేసి ఆటోమేటిక్ హెడ్ లైట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఆటోమేటిక్ వైపర్ కంట్రోల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా అది రైన్ సెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా వైపర్స్ అనేవి ఆన్ అవ్వడం జరుగుతుంది. అలాగే నైట్ అయినప్పుడు ఆటోమేటిక్గా హెడ్ లైట్స్ అనేవి ఆన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఈ ఇన్ఫోటైన్మెంట్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. ఇంత పెద్దదైతే మామూలు లేదు చూడడానికి, చాలా ఎన్హాన్సింగ్గా ఉంది. నాకైతే ప్రీమియంగా అనిపిస్తుంది చూడడానికి. దీంట్లోనే మనకి ఇన్బిల్ట్గా వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే మొత్తం AC కంట్రోల్స్, 360 డిగ్రీ వ్యూ గురించి మొత్తం అంతా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకోవచ్చు ఈ 360 డిగ్రీ వ్యూ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2D 3D మొత్తం వ్యూ అయితే చూసుకోవచ్చు. మనం చూడడానికి అయితే చాలా బాగుంది, ఎంత ప్రీమియంగా అనిపిస్తుంది. మనం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో 360 డిగ్రీ కెమెరాతో వచ్చిన ఫస్ట్ కార్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీనికి మనకి చెప్పుకోవాలనుకుంటే హజార్డ్ స్విచ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, AC కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీంట్లో మనకు వచ్చేసి 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఇచ్చాడు. దాని పక్కన 65 వాట్ పవర్ ఛార్జింగ్ అవుట్పుట్ ఇచ్చాడు. దాని పక్కన USB Type A అవుట్పుట్ ఇచ్చాడు. మనం ఎట్ ఏ టైం ఫ్రంట్ నుంచే మనం ఈజీగా 4 ఫోన్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్. ఇది అంటే మనం చూసుకోవచ్చు ఏం కావాలంటే అది మొత్తం మన కార్లోనే అన్ని ఫోన్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. వన్స్లో మన ట్రిప్ స్టార్ట్ అయిందంటే ఇంట్లో మనం ఏం ఛార్జింగ్ పెట్టుకొని రాకపోయినా సరే ఒకేసారి మొత్తం అన్ని ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. రేర్లో కూడా మనకి 65 వాట్ ఛార్జింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి 6 స్పీడ్ గేర్ బాక్స్. నెక్స్ట్ మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇది వచ్చేసి సెంటర్ ఆర్మ్రెస్ట్ అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ కూడా ఒక మంచి స్టోరేజ్ ఉంది. అలాగే ఈ ఆర్మ్రెస్ట్ అనేది ఎక్స్పాండ్ కూడా అవుతుంది, చూసుకోవచ్చు, మంచి కంఫర్ట్గా ఉంది. అలాగే మనకి 2 కప్ హోల్డర్స్ కూడా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఈ మధ్యలో పియానో బ్లాక్ ఫినిష్ మొత్తం ఎక్సెంట్ అయితే చాలా బాగుంది చూడడానికి. అలాగే ఈ ఆల్ట్రోస్లో మనం చెప్పుకోదగ్గ బెస్ట్ ఫీచర్ ఫేస్ లిఫ్ట్లో ఏంటంటే మనకి ఇది డాష్ బోర్డ్ మొత్తం త్రిబుల్ టోన్లో ఉంది, చూసుకోవచ్చు. పైన అంతా హార్డ్ ప్లాస్టికే ఉన్నా సరే ఈ మధ్యలో ఈ ఎలిమెంట్ అయితే ఏదైతే ఉందో ఇదైతే మంచి లుక్ని ఎన్హాన్స్ చేస్తుంది. దాంతోపాటు మనకి ఈ వైట్ ఇంటీరియర్స్ ఏవైతే ఉంటాయో మనకి వైట్ ఇంటీరియర్స్ ఎప్పుడైనా సరే
మంచి మనకి మంచి ఎక్కువ ప్లేస్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అంటే ఇంటీరియర్లో ఎక్కువ ప్లేస్ ఉన్నట్టు క్రియేట్ చేస్తూ ఉంటాయి. వేరే మహీంద్రా అందుకే రీసెంట్ టైమ్స్లో చూసుకోవచ్చు, మనం ప్రతి కార్లో కూడా మహీంద్రా ఫస్ట్ మనకు వైట్ ఇంటీరియర్స్తోనే రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు థార్ అయినా సరే, XUV 3XO అయినా సరే, ప్రతి కార్లో రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన ప్రతి కార్లో కూడా వైట్ ఇంటీరియర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ రూమ్ స్పేస్ ఉన్నట్టు, ఎక్కువ మనకి స్పేస్ ఉన్నట్టు క్రియేట్ చేస్తాయి, ఇల్యూజినేషన్ వస్తూ ఉంటుంది. అందుకే మనకి వైట్ ఇంటీరియర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే స్టీరింగ్ మీద కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మంచి వైట్ ఇంటీరియర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఎయిర్ బ్యాగ్ బ్యాడ్జింగ్ ఇక్కడ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకి డ్రైవర్ సైడ్ ఎటువంటి వ్యానిటరీ మిర్రర్ లేదు, కానీ మంచి టికెట్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మొత్తం టోటల్ LED లైట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇది సన్ రూఫ్తో పాటు రావడం జరుగుతుంది. ఇక్కడ కో ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మనకి వ్యానిటరీ మిర్రర్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కో ప్యాసింజర్ సైడ్ మంచి గ్రాబ్ హ్యాండిల్ కూడా ఇచ్చారు, చూసుకోవడానికి మంచి కంఫర్ట్ అయితే ఉంది. 1 టచ్ ఓపెన్ ఇచ్చారు కానీ 1 టచ్ క్లోజ్ అయితే ఇవ్వలేదు. ఏసీ కంట్రోల్స్ అనేవి మనం ఎక్కడి నుంచే కాదు, ఆటోమేటిక్గా మనం ఈ టచ్ స్క్రీన్లో నుంచి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈ హార్మన్ కార్టన్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఈ స్క్రీన్ గురించి చెప్పుకోవాలనుకుంటే, దీంట్లో మనకి ఇన్బిల్ట్ చాలా ఫీచర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సౌండ్ డెమో అంట. హార్మన్ కార్టన్ చూడడానికి అయితే వినడానికి అయితే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఒకవేళ నా మైక్లో ఏమన్నా నాయిస్ ఉంటే కనుక మీకు అంత క్వాలిటీగా అనిపించకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఫుల్ సౌండ్ పెట్టి చూద్దాం. మామూలుగా రాట్లా, బేస్ అయితే ఒక రేంజ్లో వస్తుంది. బోస్ హార్మన్ కార్టన్ స్పీకర్స్లో అసలు మనం పెట్టడానికి పేరే ఉండదు. అలాగే మనం 360 డిగ్రీ వ్యూకి ఇక్కడ బటన్తో, ఇక్కడ మనకి కార్ స్టార్ట్ చేస్తే ఇక్కడ బటన్ చూపిస్తుంది. మనకి స్టార్ట్ చేస్తాం, ఒక్క నిమిషం ఆగండి. ఆ ఫీచర్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. చూడడానికి మనం కార్ రాగానే చూడడానికి చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి 360 డిగ్రీ వ్యూ అనేది ఇక్కడ 360 డిగ్రీ మనం ఆన్ చేసుకోవడానికి సపరేట్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చాడు. లాక్ చేసుకోవడానికి, అన్లాక్ చేసుకోవడానికి కూడా బటన్ ఇచ్చాడు. అలాగే దాంతోపాటు మనకి ఇక్కడ టచ్ స్క్రీన్లో కూడా 360 డిగ్రీ వ్యూ అనేది మనం ఆటోమేటిక్గా ఆన్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ ఫీచర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ దీంట్లోనే మూడ్ లైట్ అనే ఒక ఫీచర్ ఉంది. దాంట్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం యాంబియంట్ లైటింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనకు నచ్చినట్టు బ్రైట్నెస్ సెట్ చేసుకోవచ్చు, కలర్ను కూడా మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు, నేను ఇక్కడ రెడ్ కావాలంటే రెడ్ మారుస్తున్నా, ఎలా కావాలంటే అలా మారుతుంది. ఇదైతే చాలా బాగుంది. సింక్ విత్ డ్రైవ్ మోడ్స్, మనం మోడ్ మారుస్తుంటే ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. మనం ఒకవేళ దీంట్లో ఉన్న మోడ్స్ మారుస్తున్న కొద్దీ మోస్ట్ పవర్ఫుల్ కలర్స్లోకి మారిపోతూ ఉంటుంది. అది బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఈ కార్ గురించి చెప్పాలనుకుంటే, వన్ లాస్ట్ థింగ్, 12 lakhs బడ్జెట్లో ఫ్యామిలీస్ సేఫ్గా సెక్యూర్గా వెళ్ళాలి, మంచి సేఫ్టీ ఉండాలి, మంచి రోడ్ ప్రజెన్స్ ఉండాలి అనుకున్న వాళ్ళకి i20 బెలినో కన్నా ఇదైతే బెస్ట్ పిక్. ఎందుకంటే దీని మైలేజ్ కూడా మనకి హైవేలో అరౌండ్ 18 వస్తుంది. అలాగే మనం సిటీ క్లైమ్డ్ అయితే 15-16 అయితే తప్పకుండా వస్తుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో ఉన్న వెహికల్. మనం ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్న ఆరామ్సే వెళ్ళిపోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే మన సర్వీస్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ అయితే సర్వీస్ కూడా ఇంప్రూవ్ చేశారు అంటున్నారు. ఇక్కడ జాస్పర్ మోటార్స్లో వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తే మనకైతే మంచి సర్వీస్ ఇస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది గాయ్స్ ఈ కార్ గురించి నా ఫుల్ రివ్యూ అయితే. నేనైతే ఫుల్ స్పెసిఫికేషన్స్ అన్ని కార్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నేను మీ విజయ్ విత్ వెహికల్స్. ఒకవేళ మీరు కనుక టాటా వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే, ఇది విజయవాడ జాస్పర్ టాటా మోటార్స్, మనకి ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది. ఇక్కడ శివరామకృష్ణ గారని సేల్స్ మేనేజర్ గారు ఉంటారు, ఆయన నెంబర్ కింద ఇస్తాను, ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. మీకైతే మంచి డిస్కౌంట్స్ అయితే ఇవ్వడం జరుగుద్ది. విజయవాడలో బెస్ట్ డిస్కౌంట్స్ అయితే ఆయన ఇస్తానని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అదే మాట మీకు చెప్తున్నా, కాల్ చేసి కనుక్కోండి.